అంటే అదే ఆయన దిగిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటారా? దట్ ఈస్ వన్ ఆఫ్ ది మెయిన్ కాజ్. తర్వాత అంజయ్ గారు ఎందుకు వచ్చారు? అంజయ్ గారు ఈ ఎవరు కావాలని దాని తర్వాత అంజయ్ గారు ఇక్కడ జనార్దన్ రెడ్డికి ట్రై చేశాడు. తర్వాత జనార్దన్ రెడ్డి ట్రై చేస్తే జనార్దన్ రెడ్డి కాక ఈయనకు వచ్చింది. ఈ మన అంజయ్ గారు ఎప్పుడైతే ఒక బ్యాక్వర్డ్ క్లాస్ అని ఆయనకి ఏంటంటే ఆయనకు ఇందిరాగాంధీకి ఆయన అంటే చాలా ఒక అభిమానం ఉండే ఆయన పోస్ట్ చేశాడు. ఆయనే చాలా మనిషి ఇంత సింపుల్ అంటే రోజు రాత్రి 11 గంటల దాకా ప్రజలతో ఇంటరాక్ట్ అవుతుంది, పోతుంది, కలిసిన వాళ్ళు చెప్పేది వాళ్ళ అన్నీ అంతా చాలా. ఒక రోజు చెప్తే మాకు ఆశ్చర్యం ఏంటంటే మేము పోయి నేను ఐజీ గారు పోయి చెప్తుంటే నన్ను కనీసం మూత్రాన్ని కూడా పోనీయారు వీళ్ళు చంపేటట్టు. 11 గంటల రాత్రానికి కూడా ఇంకా వస్తుంటే ఎట్లా పబ్లిక్ అంటే సార్ మీరు మళ్ళీ ఆయనకు ఒక ఊత పదం ఉండేది మళ్ళా రా బాబు అనేది. అంటే తెల్లారే మళ్ళీ వచ్చేది. వాడు మళ్ళీ రా అంటే పోయినవాడు ఇంతసేపు 2 గంటలు మాట్లాడి మళ్ళీ తెల్లారి మళ్ళీ కూర్చొని ఇట్లా పబ్లిక్ బాగా పాపం. ఇంకొకటి ఎక్కడ పోయినా సావకాశంగా వినేది. ఇంకోటి పంచాయత్ మీకు జ్ఞాపకం ఉందో లేదో, ఫస్ట్ థింగ్ పంచాయత్ ఎలక్షన్స్ కాలేదు చాలా ఏళ్ళ వరకు. అంజయ్ వచ్చినాక పంచాయత్ ఎలక్షన్ చేయించాడు. చాలా గ్రేట్. అది ఫస్ట్ ఒక డెమోక్రటిక్లో పంచాయత్ ఎలక్షన్ 5 ఏళ్ళకి అయ్యేది కాకుండా ఆపిపెట్టిన దాన్ని ఆయన చేయించి ఆయనకు మంచి పేరు ఉండే. కానీ దురదృష్టం ఏంటంటే గ్రిప్ లేకుండే, కంట్రోల్ లేకుండే అయ్యే వరకు దాన్ని ఇటు మీడియా అటు పొలిటికల్ లీడర్స్ ఆయన పూర్తిగా ఏదో పరికరాన్ని ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ మొత్తం కొలాప్స్ అయినట్టు చేసేసి ఆయన మీద ఆయన తీసేసి ఆయన తర్వాత బహుశా అనుకుంటా విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చిండ్రో లేకపోతే ఇంకా భవన వెంకటరామ్ వచ్చాడు. భవన వెంకటరామ్ వచ్చాడు. భవన వెంకటరామ్ గారు వచ్చిన భవన వెంకటరామరెడ్డి గారు కొద్ది రోజులే ఉన్నాడు. 9 months ఐ థింక్, హార్డ్లీ 8-9 months ఉన్నాడు. అతను పోయాడు. అతను ఈజ్ కంప్లీట్లీ ఈజ్ నాట్ అని అడ్మినిస్ట్రేషన్ దో హీ హ్యాస్ గాట్ ఈజ్ ఏ మంచి ఐడియాస్ ఉన్నాయి కానీ చేయలేకపోయిండు. ఆయన నిలుపుకోలేకపోయినా. ఆయన తర్వాత వాళ్ళు విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చారు. అంటే 83 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 చీఫ్ మినిస్టర్లు మారారు ఒక్కసారి. అవును, అది జనాల్లో బాగా నెగిటివ్. దాన్ని నెగిటివ్ ఎన్టీ రామారావు గారు చేసుకున్నారు. హీ హ్యాస్ యాక్చువల్లీ అంటే అప్పుడు ఈ రాజకీయ వ్యాక్యూమ్ ఉందంటారండి. వ్యాక్యూమ్ అంటే ఇంటర్నల్ కాంగ్రెస్లో ఇన్ఫైట్స్ ఎక్కువ, చాలా ఇన్ఫైట్, టూ మచ్ డెమోక్రసీ. ఆ డెమోక్రసీ ప్రజాస్వామ్యం ఎక్కువ ఉండి వాళ్ళు ప్రతివాడు సీఎంఏ, ప్రతివాడు ఆ రోజుల నుంచి మొదలైంది. జనార్దన్ రెడ్డి క్లెయిమింగ్, దాని తర్వాత కోన ప్రభాకర్ రావు క్లెయిమింగ్, దాని తర్వాత ఈ భాస్కర్ రెడ్డి గారు ఒకవైపు, చాలామంది అండి. వీళ్ళు హరిచంద్రారెడ్డి ఒకవైపు, హరిచంద్రారెడ్డి ఇవి ఒకటి కూడా కమ్యూనల్ ట్రబుల్ స్టార్ట్ చేసారు. సో మెనీ థింగ్స్. ఇంత అసలు ఎన్ని అప్పట్లో ఒక ముఖ్యమంత్రి దించుకోవడానికి వాళ్ళ పార్టీ వాళ్ళే చేసేవారు అనేది ఆరోపణ ఉండేది, నిజమంటారా? అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు అప్లికేషన్లు పెట్టడం, డెలిగేషన్ అంతా ఒక హెడ్ క్వార్టర్ కేంద్రానికి పంపిస్తూ ఇవి అన్నీ చెడగొట్టడంకు ఇవన్నీ చేసి వాళ్ళని పూర్తిగా అక్కడ లాబీ చేయించి లాబింగ్ అక్కడ ఎక్కువ అయ్యేది. భవన వెంకటరామరెడ్డి రావటానికి కూడా లాబింగ్ ఢిల్లీ. అంటే ఆ లాబింగే కొంపముచ్చింది అంతే. ఆ లాబింగ్తో ఈ మొత్తం ఈ ఒక 4 సీఎంస్ మారారు విత్ ఇన్ 1. అంటే అది రామారావు గారికి దాన్ని ఆయన బాగా పూలప్ చేసి దాన్ని ఇట్లా 4 పోయినరు. ఆంధ్రప్రదేశ్ అని ఇంకోటి మీకు జ్ఞాపకం లేదు, అంజయ్య గారిని కొద్దిగా అవమానపరిచిందని ఎయిర్పోర్ట్లో. అప్పుడు సోనియా ఎవరో ఆయన తిట్టిందని ఆయన మనకున్న ఆత్మగౌరవం పోయింది, ఆంధ్రుల ఆత్మగౌరవం అని ఆయన కొంత హీ హ్యాజ్ యాక్చువల్లీ ఈ దాన్ని బాగా పూలప్ చేసుకున్నాడు. దాన్ని For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream.
Please subscribe iDreams. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.